మొనమ్మ సవలతులు చక్కగా లేవని సర్కారు మీదనే కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్ పోయిండ్రట. అరే ఏం తక్కువ చేసిండు మన విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి సారు. నిన్నటికి నిన్న ప్రొఫెసర్ కాసిము సీఎం ఉస్మానియా యూనివర్సిటీకి పోయినప్పుడు రేవంత్ రెడ్డి ఒకప్పుడు గీతమ్మని ప్రేమించుడు, ఇప్పుడు ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆమె ఎవలో కాదు విద్య అనే అమ్మాయి అని చెప్పింది. అంత గాఢంగా మన సీఎం సారు విద్యను ప్రేమిస్తుంటే, విద్యను తెలంగాణ పిల్లలకి ఇయ్యాలని దాంట్లాడుతుంటే, నిన్నే ప్రేమిస్తున్నా, నువ్వే కావాలి, నువ్వు లేక నేను లేను, ప్రేమించుకుందాంరా అన్నట్టు విద్య కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రేమికుడై విద్య కోసం సర్వం చేస్తుంటే, మీరేంద్ర పిల్లలు ఏకంగా పోలీస్ స్టేషన్లలోనే కేసు పెట్టడానికి వచ్చిండ్రు. ఇంతకేం జరిగిందో చెప్పుండ్రి. మిన్నోళ్ళు ఉన్నట్టు చక్కగా పెడతలేరు. పొద్దున్న సాయంత్రం పెడుతురు, సాయంత్రం తిరిగి పొద్దున్న పెడతారు. ఏం పడుతురు అలాగే మేమేమన్నా అడిగితే మళ్ళీ కొట్టే నీకు ఎందుకు హరే సీఎం సారు విద్యను గాఢంగా ప్రేమించుడంటే అదే కావచ్చురా. పిల్లలు పొద్దున వండింది మాపటీలు, మాపున వండింది పొద్దున పెట్టుడు, ఎప్పుడు తిండి పెడతారో ఎప్పుడు పెట్టారో తెలియకుండా ఆయాలపాలని వడ్డిచ్చుడు చేస్తున్నారట. మరి ఇదే కావచ్చు సీఎం రేవంత్ రెడ్డి విద్యను ప్రేమించుడు అంటే. అది తెలియక వార్డెను వర్కర్ల మీద కంప్లైంట్ ఇచ్చేదానికి వచ్చినట్టున్నారు. మేడ్చల్ జిల్లా షామీర్పేటలో ఉన్న బీసీ గురుకుల పాఠశాలను సీఎం సారు ఇంత ఘనంగా గాఢంగా ప్రేమిస్తున్నాడట. పిల్లలుండే బంగ్లా పాత పడిపోయిందట. అప్పుడా కూరుడు అన్నట్టున్నదట. పిల్లలు ఏమన్నా అడిగితే మీకు చక్కగా చదివే రాదు కానీ మమ్మల్ని అడిగేటోళ్ళు అయినరా అని కోరుతున్నారట పిల్లలు. అందుకే సీఎం సారు మా హాస్టల్ను ప్రేమించే తీరు మంచిగా లేదని పోలీస్ స్టేషన్ చేరుకున్నారు కేసు పెట్టేదానికి. ఇక ఆయనతో వార్డెన్ హాస్టల్లో పనిచేసేటోళ్ళని పిలిచి ఎందుకు పిల్లలను ఆగం చేస్తున్నారని పోలీసులు అడిగిండ్రు. ఆ వార్డెన్ ఏం చెప్పిందో ఏమో కానీ సర్కారు నౌకరీ చేసే పోలీసులు సర్కారు మీద పిల్లలు పెట్టే కేసును ఎఫ్ఐఆర్ చేస్తారో లేకుంటే పిల్లలని సంధాయించి సాగనంపుతారో చూడాలి.